సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక లొకేషన్కి వచ్చాము, అదే సోమశిల. సో ఈ సోమశిల ఏదైతే ఉందో చాలామంది కూడా క్యాంపింగ్ టెంట్ ఎలా వేయాలో తెలియదు. సో అందుకోసం నేను కొన్ని బేసిక్స్ ఎలా వేయచ్చో చూపించడానికి వచ్చాను. దాంతోపాటు కూడా మాకు కూడా ఎన్నో రోజుల నుంచి కోరిక ఉంది, ఇలాంటి ప్లేస్లో ఒక టెంట్ వేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను, చాలా బాగుంది లొకేషన్ కావచ్చు, అండ్ దాంతోపాటు ఇక్కడ టెంట్ వేయడం కావచ్చు. నాకు డ్రీమ్ ఏంటంటే, చాలామంది అమెరికా వాళ్ళు కావచ్చు, మిగతా కంట్రీస్ వాళ్ళు ఇలా వాటర్ పక్కల వెళ్ళి టెంట్ వేస్తారు. సో నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, ఇలా వాటర్ పక్కల టెంట్ వేయాలని. యాక్చువల్గా ఫారెస్ట్లో కూడా వేయాలని ఉంది, ఫారెస్ట్ పక్కల జలపాతం దగ్గర. బట్ అది కుదరలేదు. అట్లీస్ట్ ఇదైనా కుదురుతానే ఉద్దేశంతో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను టెంట్ వేయడానికి, కేవలం టెంట్ కోసమే. సో అంత పిచ్చింది, సో అందుకోసమనే టెంట్ వేస్తున్నాను. అండ్ ఏదైతే చాలామంది కూడా టెంట్ ఎలా వేయాలో తెలియదు, సో అందుకోసం వాళ్ళకు కూడా ఒక వీడియో చూపిస్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలామంది కూడా టెంట్ వేసే దగ్గర, ఫోల్డింగ్ చేసే దగ్గర చాలామంది కూడా ఫోల్డింగ్ చేయడం రాదు. సో టెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా, ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అలా అంటే మనం ఒక 2 తాళ్ళు కట్టుకొని దగ్గరికి ముడేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు టెంట్కి ఒక సైడ్ ఏదైతే ఉందో ఆ మూల దగ్గర ఒక చిన్న బ్యాగ్ లాగా ఏదైతే ఓపెన్ అయి ఉంటుంది, సో అందులోపల మనం పెట్టాలి ఒక సైడు, ఇంకొక సైడ్ కూడా అలాగే ఉంటుంది. సో 2% టెంట్ కావచ్చు, ఏ టెంట్ అయినా ఒకరు వేయచ్చు. చాలామంది ఇద్దరు వేయాలనుకుంటారు, కానీ ఒక్కరు కూడా ఎలా వేయచ్చో మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఒక్కరు కూడా వేయచ్చు ఈ విధంగా. బట్ ఏంటంటే ఏదైతే మనకు వేసేటప్పుడు ఒక టెంట్ది కిందకి మనం పెట్టేస్తే ఇంకో టెంట్ది మనమే వేయచ్చు ఒక్కరే. లేదు పట్టుకొని వేస్తే 2 సైడ్లు పట్టుకోవడం ఒకరి వల్ల కాదు, కాబట్టి ఒక సైడ్ ఏం చేయాలంటే పెట్టినప్పుడు కింద పడుకోబెట్టాలి స్టిక్ని. సో దానివల్ల మనం ఈజీగా వేయచ్చు. నా ఏదైతే ఇప్పుడు నేను వేసిన తర్వాత చాలామందికి కూడా ఏదైతే ఇక్కడ హుక్స్ లేకపోతే, చాలామందికి హుక్స్ ఉంటాయి, హుక్స్ లేని టెంట్లకి ఏం చేయాలంటే అక్కడ బ్లాక్ కలర్ తాడ్ లాగా కనిపిస్తుంది కదా హుక్ కింద, దాని లోపల నుంచి కూడా మీరు వేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఉక్కు లేకపోతే వేయలేము, ఇక వేస్ట్ పని అయిపోయింది అనుకుంటారు. బట్ నా దగ్గరికి వచ్చే ఎవరైతే కస్టమర్స్ కావచ్చు, నా దగ్గరికి వచ్చే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకోసం అంటే క్యాంపింగ్ అంటే ఒక అడ్వెంచర్. సో మా అడ్వెంచర్ లోపల కొన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది. సో ఏదైతే ఇప్పుడు టెంట్ లోపల చాలామంది ఇది 2% టెంట్, 2% టెంట్ లోపల ఇద్దరు పడతారా అని ఒక డౌట్ ఉంటుంది. సో అందుకోసం ఈరోజు నేను మా మామయ్యని తీసుకొని వచ్చాను 2% టెంట్ లోపల పడుకొని చూపించడానికి స్పెషల్లీ. అండ్ ఇక్కడ నాకున్న పెద్ద పిచ్ ఏంటంటే, పైన ఎండ కొడుతున్నా కూడా నేను టెంట్ లోపల వండుకున్నా. యాక్చువల్గా ఎండ కొట్టేటప్పుడు టెంట్ వేసుకుంటే లోపల హీట్ ఉంటుంది, ఎందుకోసం అంటే మొత్తం కవర్ కదా. సో ఇప్పుడు యాక్చువల్గా నేను పట్టుకున్న కవర్ని లోపల పెట్టేయాలి బ్యాగ్ లోపల, కానీ నేను పెట్టలేదు, కొద్దిగా నేను మర్చిపోయాను. పైన అయితే వెంటనే మనం టెంట్ వేసిన తర్వాత ఆ బ్యాగ్ని మనం లోపల పెట్టాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇద్దరం ఈజీగా పడుకోవచ్చు టెంట్ లోపల, అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ చాలా పొడవు కూడా ఎంత ఉంటుంది అనుకుంటారు, ఈయన చూడండి ఎంత పొడవు ఉన్నాడు. సో ఈయన కూడా సరిపోయేటంత కెపాసిటీ టెంట్కు ఉంది. సో కాబట్టి మీరు కూడా ఏదైతే మీ టెంట్ వేసేటప్పుడు కూడా ఎలా వేయచ్చు అనేది కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది లోపల ఏదైతే ఉందో అది మీకు చలి ఏదైతే ఉందో యాక్చువల్ టెంట్, ఈ పైన వచ్చి